నిరసనలతో మరోసారి అట్టుడికింది విశాఖ స్టీల్ ప్లాంట్. యాజమాన్యానికి వ్యతిరేకంగా వందల మంది కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. సెయిల్లో ప్లాంట్ విలీనం ప్రతిపాదనల వేళ కార్మిక లోకం ఎందుకు భగ్గుమంది? వాళ్ల ఆగ్రహానికి కారణమేంటి? ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూనే 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులపై వేటు వేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. ఈ నిర్ణయంపై కార్మికులు భగ్గుమన్నారు. తొలగింపు నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ బిల్డింగ్ ఎదుట నిరసన తెలిపారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉక్కు ఉత్పత్తిలో కీలకంగా పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమన్నారు కాంట్రాక్ట్ కార్మికులు. ఉక్కు యాజమాన్యం అవలంబిస్తున్న తీరుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన కార్మికులను తొలగించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ పునర్నిర్మాణానికి కావాల్సిన అంశాలను పక్కన పెట్టి కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడమేంటని నిలదీశారు. స్టీల్ ప్లాంట్లో 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అర్ధంతరంగా తొలగించిన ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోసం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గత 3 రోజులు బట్టి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక సంఘాలుగా ఎంత చెప్పినా కూడా ఈరోజు వినే వాతావరణం లేదు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీ నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క అడ్మిట్ బిల్డింగ్ కూడా రేపో మాపో ముట్టడించడం తప్పదు. నిరసన వ్యక్తం చేస్తున్న వందల మంది కార్మికులను నిలువరించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఓ దశలో ఆగ్రహానికి లోనైన కార్మికులు ఆఫీస్ అద్దాలు, పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ఎంతమంది కార్మికులు కావాలో యాజమాన్యానికి తెలుసా అని ప్రశ్నించారు కార్మికులు. స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామంటూనే కార్మికుల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క కార్మికుడిని తీసేసినా ఒప్పుకునేది లేదని, తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే అడ్మిన్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.